నమస్కారము. ఇవాళ మనము పెరుగు పచ్చడి, కొన్ని ప్రాంతాలలో మజ్జిగ పులుసు అని కూడా అంటుంటారు. దీన్ని ఎలా చేయాలి అనే విషయం మనం ఇక్కడ తెలుసుకుందాము. చాలా ఇష్టపడతారు అందరూ. పుల్ల పుల్లగా చాలా రుచికరంగా ఉంటుంది కాబట్టి చపాతీలతో పాటు కూడా తింటారు. పరోటాతో పాటు భోజనం, అన్నంతో పాటు కూడా తింటూ ఉంటారు. ఇది ఇష్టపడని వాళ్ళు అంటూ ఉంటారనుకుంటాను. ఇందులో వేయడానికి పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఇంకా జీలకర్ర, ఇవి మూడింటిని మనము మిక్సీకి వేసి లావుగా పేస్ట్ చేసుకోవాలి. మరీ సన్నగా పేస్ట్ మాదిరిగా కాకుండా. అయితే దీన్ని మనము ఒక సైడ్ పెట్టేసుకుందాము. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చేసుకుంటూ ఉంటారు. ఇది ఇలా కూడా ట్రై చేసి చూడండి, మీరు ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. దీని అరోమా చాలా బాగుంటుంది, వెల్లుల్లిపాయలు వేస్తాము కాబట్టి. అయితే దీని తర్వాత పెరుగు, శనగపిండి, ఉప్పు, మనము ఇలా చేసుకున్న పచ్చిమిర్చితో చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులో కలిపేసి చక్కగా కలపాలన్నమాట. ఉండలు లేకుండా సాఫ్ట్గా అయ్యేటట్లుగా కలపాలి. కావాలి అంటే కొంచెము నీరుని కూడా కలుపుకోవాలి మనము. కలిపి మనము పల్సగా కన్సిస్టెన్సీ చూసుకొని కలపాలి. ఎందుకంటే ఇది వేడి చేసిన తర్వాత ఇందులో శనగపిండి ఉంది కాబట్టి కొంచెము పల్చగా పోయి కొంచెం కన్సిస్టెంట్ పెరుగుతుంది, లావుగా అంటే థిక్గా అయిపోతుంది అన్నమాట. మనం మజ్జిగ చిలికే తీసుకొని చక్కగా కలిపేసుకోవచ్చు. లేదు అనేవాళ్ళు మన స్పూన్తో అయినా కలిపేసేసుకోవచ్చు. చక్కగా కలిపి ఉండలు లేకుండా చూసుకోవాలి. నీరు చేసుకొని కొంచెం పల్చగా చేసుకునే వాళ్ళు, ఇష్టపడేవాళ్ళు పల్చగా. దీనికి కొంచెము పుల్లటి పెరుగు ఉంటేనే బాగుంటుంది. చక్కగా కలిపి వెడల్పాటి గిన్నెలో వేసేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత రుచి చూసేసుకోవచ్చు మనము. మనం వెడల్పాటి గిన్నెలో ఎందుకు పెడతాము అని చెప్తే ఇది పొంగిపోతుందన్నమాట. చక్కగా పొంగి వచ్చిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అందరూ చాలా ఇష్టపడతారు. ఇందులో మనం బూందీ వేస్తాం కాబట్టి పిల్లలు ఏది లేకున్నా అలా స్పూన్తో కూడా తినేసే వాళ్ళు ఉంటారనమాట. మా ఇంట్లో ఇలాగే తింటారు. మీరు కావాలి అని చెప్తే బూందీ కాకుంటే కూడా చిన్న బజ్జీల మాదిరిగా, అంటే బేసన్తో చిన్న చిన్న గారెలు అంటారా, బజ్జీలు అంటే అలా అలా చిన్న చిన్నవి చేసేసుకొని కూడా తినవచ్చు. మనం ఇక్కడ బూందీ వేస్తున్నాము. అయితే మొదటగా మనము తాలింపుని చూసుకుందాం. చాలా సులువుగా అయిపోతుంది ఇది. టైం కూడా ఎక్కువ పట్టదు.
తర్వాత తాలింపులో మనము ఆయిల్ వేసి వేడి అయిపోయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి మరియు కరివేపాకు వేసేసుకొని ఈ మజ్జిగ మనం మిశ్రమం చేసుకున్న దాంట్లో శనగపిండి, మజ్జిగ వేసుకున్నాం కదా, పెరుగు, శనగపిండి, ఉప్పు, ఈ పేస్ట్ ఉడికించుకున్న దాంట్లో ఈ తాలింపుని వేసేయాలన్నమాట. వేసిన తర్వాత తాలింపు వేసేసుకున్న తర్వాత బూందీ అనేది ఇందులో కలిపేసి వేయాలి. ఇది మేతి పరోటాతో చాలా బాగుంటుంది కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి, రుచి చూడండి, మీ ఇంటి ఇల్లిపాదకి తినిపించండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోమాకండి.